సమ్మర్ సీజన్ టాలీవుడ్ లో ఊహించని ట్విస్టులతో సందడి చేసింది. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి వాయిదాలతో నిరాశపరిచాయి. గతేడాది లాగానే ఈ సీజన్ కూడా చాలా మంది నిర్మాతలకు వృధా అయిపోయింది. కానీ ఈ సమ్మర్ ను తన సొంతం చేసుకున్న ఒకే ఒక్క హీరో నాని ప్రొడ్యూసర్ గా గోర్టు సినిమాతో, హీరోగా హిట్ 3తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. అయితే సమ్మర్ లో రిలీజ్ పెట్టుకున్న సినిమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఈ నెలలో అంచనాలు అంబరాన్నంటిన థగ్ లైఫ్ చిత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని అభిమానులను నీరసపరిచింది. జూన్ 12న రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు జూలైకి వాయిదా పడింది. అయితే ఈ సమ్మర్ సీజన్ కు కొత్త ఊపిరి పోస్తూ వస్తున్న చిత్రం కుబేరా. ఈ సినిమాపై టాలీవుడ్ లో క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ హైప్ సృష్టించింది. శేఖర్ కమ్ముల తన వే ఆఫ్ టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటి వరకు లవ్ జోనర్ లో ఎక్కువ సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల కుబేరాతో తన పంతాలు మార్చి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందింది. ఇక కోలీవుడ్ హీరో ధనుష్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ తమిళ సినిమాల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనా ప్రతిభను చాటిన ధనుష్ కు టాలీవుడ్ లో ఇప్పటి వరకు పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమా ధనుష్ కు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక కుబేరాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తూ ఉండడం, రష్మిక మందన్న ఒక స్పెషల్ రోల్లో కనిపించనుండడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. బుకింగ్స్ విషయంలోనూ కుబేరా ఊహించని స్థాయిలో రికార్డులు సృష్టిస్తోంది. క్రిటిక్స్ ఇప్పటికే ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖర్ కమ్ముల మార్క్ కథ, ధనుష్ డైనమిక్ నటన, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, రష్మిక చామ్ ఈ కాంబినేషన్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయం. సమ్మర్ సీజన్ లో నిరాశపరిచిన చిత్రాల మధ్య కుబేరా ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతోంది. ఈ వారం రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం టాలీవుడ్ సమ్మర్ సీజన్ ను మరోసారి సజీవంగా మార్చే అవకాశం ఉంది.